ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయం చదువుకుందాము. బెన్యామీనీయుడగు బిక్రీ కుమారుడైన షెబయాను పనికిమాలిన వాడొకడు అచ్చట నుండెను. వాడు దావీదు నందు మనకు భాగం లేదు, యెష్షయి కుమారుని యందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రమును లేదు. ఇశ్రాయేలు వారలారా, మీరందరూ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా, ఇశ్రాయేలు వారందరూ దావీదును విడిచి బిక్రీ కుమారుడైన షెబను వెంబడించిరి. అయితే యోర్దాను నది నుండి యెరూషలేం వరకు యూదా వారు రాజును హత్తుకొనిరి. దావీదు యెరూషలేంలోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన 10 మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దకు పోకుండెను. వారు కావలి యందుంచబడిన వారై బ్రతికినంత కాలం విధవరాండ్ర వలె ఉండిరి. తర్వాత రాజు అమాషాను పిలువనంపి, 3 దినములలోగా నీవు నా దగ్గరకు యూదా వారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా, అమాషా యూదా వారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను. అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అబీషయిని పిలువనంపి, బిక్రీ కుమారుడైన షెబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును. వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనుక నీవు నీ ఏలిన వాని సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొను అని ఆజ్ఞాపించాను. కాబట్టి యోవాబు వారును కెరీతీయులను పెలేతీయులను బలాఢ్యులందరూ అతనితో కూడా యెరూషలేములో నుండి బయలుదేరి బిక్రీ కుమారుడగు షెబను తరుమబోయిరి. వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చెను. యోవాబు తాను తొడుక్కొనిన చొక్కాయకు పైన బిగించిన యున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదులై కత్తి నేలపడెను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని, అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకను తన్ను కాపాడుకొనకను ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయాను. యోవాబును అతని సహోదరుడగు అబీషయును బిక్రీ కుమారుడగు షెబను తరుముటకు సాగిపోగా, యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి, యోవాబును ఇష్టులైన దావీదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేశాను. అమాషా రక్తములో పొర్లుచు మార్గమున పడి ఉండగా అచ్చోటికి వచ్చిన జనులందరూ నిలిచి ఉండుట ఆ మనుష్యుడు చూచి అమాషాను మార్గం నుండి చేనిలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పెను. శవం మార్గం నుండి తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడగు షెబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్ళిరి. అతడు ఇశ్రాయేలు గోత్రపు వారందరి యొద్దకును, అబేలు వారి యొద్దకును, బేత్మయాకా వారి యొద్దకును, బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతను వెంబడించిరి. ఈ ప్రకారము వారు వచ్చి అబేలు బేత్మయాకా యందు బిక్రీని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారం ఎదుట బురుజు కట్టగా, యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి. అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి, ఓహో, ఆలకించుడి, నేను అతనితో మాట్లాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడానికి కేక వేయగా, యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను. అంతటా ఆమె యోవాబువు నీవేనా అని అతనిని అడగగా, అతడు నేనే అనెను. అందుకు ఆమె, నీ దాసురాలనగు నేను నీతో మాట్లాడుదునా అని అడగగా, అతడు మాట్లాడవచ్చుననెను. అంతటా ఆమె,
పూర్వకాలమున జనులు అబేలునందు సంగతి విచారింపవలెనని చెప్పుటకద్దు. అలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి. నేను ఇశ్రాయేలునందు నిమ్మలస్తులలోను యథార్థవంతులలోను చేరికయైన దానను. ఇశ్రాయేలీయుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీ ఉద్దేశించుచున్నావు. యెహోవా స్వాస్థ్యము నీవెందుకు నిర్మూలం చేయుదు అని చెప్పగా, యోవాబు నిర్మూలం చేయను, లయపరచను, అలాగున చేయను, సంగతి అది కానే కాదు. బిక్రీ కుమారుడగు షెబా అను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు. మీరు వానిని మాత్రం అప్పగించుడి. తోడనే నేను ఈ పట్టణం విడిచిపోవుదునని చెప్పగా, ఆమె యోవాబుతో చిత్తము, వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి, తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియచేయగా, వారు బిక్రీ కుమారుడగు షెబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి. కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరూ ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి. యోవాబు యెరూషలేమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను. యోవాబు ఇశ్రాయేలు దండు వారందరికీ అధిపతి అయి ఉండెను. అయితే కెరేతీయులకును పెలేతీయులకును యెహోయాదా కుమారుడగు బెనాయా అధిపతి అయి ఉండెను. అదోరాము వెట్టి పనులు చేయువారి మీద అధికారి అయి ఉండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. శెవాలేఖికుడు సాదోకును అబ్యాతారును యాజకులు. యాయిరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.